అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇప్పుడే పూజ అయిందండి. పూజ చేసుకొని పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. కానీ పూజ చేసుకుంటే మనసుకు మాత్రం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. డే మొత్తం నాకు పాజిటివ్గా అనిపించింది అనమాట. మూడైతే మీలో కూడా అలా ఎంతమందికైనా అనిపించిద్దా? అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి మరి. నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఇది ఎప్పుడో ఓల్డ్ శారీలండి, 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, 6 ఇయర్స్ మేబీ, గుర్తులేదు. కాకపోతే లుక్ బాగుంది కదండి, కలర్ కూడా బాగుంది. శారీస్ రేర్ కడతాం కాబట్టి ఇంకా బాగానే ఉంటాయి. ఇంకా తర్వాత మేము అన్ని బట్టలు ఉన్నాయి, ఇంకా మడత పెట్టుకుంటున్నాను అనమాట. వర్షం వస్తుంది కదండి, అసలు ఇంకా సరిగ్గా ఆడినట్లేవు. బయట ఆరేసినవన్నీ తడిచాయనమాట. ఇంకా అలాగా లోపల దండలో కట్టేసి దానిపైన వేసేసుకున్నాను అనమాట. ఆరినవి ఇంకా ఆరినట్టు మడత పెట్టేసుకోవాలి కదా మరి, లేకపోతే ఇవి కూడా వెదర్కి చల్లగా అయినట్టు ఉంటాయి, స్మెల్ వస్తాయి. మెయిన్ అయితే నేను అక్కడ మడత పెట్టుకుంటున్నా, నా పనిలో ఉంటే వీడి బుడ్డోడు చూడండి హాల్లో లైట్ ఆపేస్తాను. చీకటి ఉందనమాట, అంటే క్లౌడీగా ఉంది కదా వెదరు, అందుకోసం అనేసి. చూడండి, నెయ్యి తీసుకొని గడ్డ నెయ్యి మొత్తం ఇలా తినేస్తున్నాడు. చిలిపి శాస్త్రాలు చేస్తున్నాడు ఈ మధ్య అయితే బాగా. చూడండి, అల్లరి కృష్ణుడు ఆ స్పూన్తో మొత్తం తీసుకొని తినేస్తున్నాడు. అది గడ్డ కట్టింది అనమాట నెయ్యి, అలానే తినేస్తా ఉన్నాడు. బేసిక్గా నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. అసలు ఎక్కడున్నాడని నా పని కంప్లీట్ చేసుకున్న తర్వాత చూసాలే, ఆడుతూ ఉంటారులే అనుకున్నాను. చూస్తే వచ్చి ఆ చీకట్లో బాగా, అంటే వెదరు క్లౌడీగా ఉంది కదా, లైట్లు అన్నీ ఆపేస్తే చీకటిగా ఉంది. కాకపోతే అప్పుడు మధ్యాహ్నం 12 అయిందనమాట. ఇడ్లీ తిన్నాడు, తిన్న తర్వాత కాసేపు అన్నాడు. ఇంకా ఇలాగ నెయ్యి తింటూ చిలిపి శాస్త్రాలు చేస్తూ ఉన్నాడు. నేను రాగానే సైలెంట్ అయిపోయాడు అతి పిల్లగాడు. తర్వాత ఈవినింగ్ వచ్చేసి కార్న్స్ ఇప్పుడు బాగా దొరుకుతాయి కదండి, సీజన్లో ఏమొచ్చినా అవి తినేసేయాలి కదా, అప్పుడే హెల్త్కి మంచిది కదా. అయితే నేను క్రిస్పీ కార్న్ చేశానండి. మొన్నేమో ఉడికించాను కదా, ఇంకా రొటీన్గా ఎందుకులే అనేసి క్రిస్పీ కార్న్ చేశాను అనమాట. ఇంక అందరికి పెట్టేసిన తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని వీడియో తీసుకుంటూ తింటూ ఉన్నాను అనమాట. దాంట్లోకి వచ్చేసి కెచప్ మంచింగ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే బాగుందండి, ఉట్టివి తిన్నా చాలా టేస్టీగా ఉందన్నమాట. బయటేమో వెదర్ చల్లగా ఉంది, ఇక్కడేమో నేను వేడిగా క్రిస్పీ కార్న్ తింటుంటే హాయిగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఏమో వెజ్జెస్ తెచ్చుకున్నాం అనమాట. అసలు ఏం లేవు ఇంట్లో, ఇంకా సరే అనేసి బయటకు వెళ్ళి కొన్ని కూరగాయలు ఆకుకూరలు తెచ్చుకున్నాము. మళ్ళీ ఇంకా స్కూల్కి వెళ్తుంది, మా వారు ఆఫీస్కి వెళ్తారు కదా, బాక్స్లోకి కావాలి కదా కనీసం అనేసి ఇంకా బయటకు వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. నేను అత్తమ్మ ఇద్దరం కలిసి వెళ్ళాము. వెళ్ళి ఇలా తెచ్చేసుకొని కొన్ని సర్దేశాను. చూడండి, ఇలాగా మొత్తం సర్ది పెట్టేసుకున్నాం. కొంచెం తడిగా కూడా ఉన్నాయి, బట్ ఆరబెట్టేసానులేండి. కొన్ని అయితే ఆరబెట్టేసి ఆ తర్వాత పెట్టేసుకుంటున్నాను, లేదంటే తొందరగా పాడైపోతాయి కదా వెజ్జెస్, అందుకోసం అనేసి. రేపు వచ్చేసి బెండి ఫ్రై చేయాలనుకుంటున్నాను. ఇంకా అవి కొన్ని తీసి కడిగి పెట్టేద్దాంలే, ఎలాగో చల్లగా ఉంది కదా, లేదంటే జిగటకు వస్తాయి అప్పుడప్పుడు కడిగితే అనేసి అనుకున్నా. ఇంక ఇప్పుడే ఆకుకూరలన్నీ ఆరిపోయాయి అన్నమాట, తడిగా ఉన్నదంతా. ఇంకా తీసి లోపల పెట్టాను. ఇప్పుడు ఇంకా టేబుల్ క్లీన్ చేసేయాలి కదండి, పడుకునే ముందే అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తే టేబుల్ కిచెన్ అంతా పొద్దున్న మార్నింగ్ ఫ్రెష్గా చేసుకోవచ్చు అనమాట. అందుకోసమని ఇంకా అన్నీ సర్దేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నైట్ ఎంతైనా ముందే సర్దుకొని పడుకుంటానండి, అప్పుడు మార్నింగ్ లేచిన మనకి ఇంకా వెంటనే కాఫీ పెట్టుకొని తాగే అంత ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇలా మెస్సీగా ఉంటే కష్టం కదా, అందుకోసం అనేసి ఇవన్నీ ఇంకా ఆకుకూరలు కట్ చేశాను అనమాట. అంతా పడిపోయాయి అక్కడక్కడ,
ఆకుకూరలు ఏర్లు అలా ఉంటాయి కదా, వాటి మట్టి అదంతా కట్ చేసేసి ఒక కవర్లో వేసేసాను అనమాట. అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే స్పేస్ ప్రాబ్లము ప్లస్ మెస్సీ కూడా అవుతుంది కదా, అందుకోసం అనేసి ఏర్లు అలా ఉన్నవి తీసేస్తాం అనమాట. కొత్తిమీరకి, మెంతి కూరకు అలా వాటికి వస్తుంది కదా, అలాంటి వాటికి తీసేస్తానమాట. అలాగే కరివేపాకు కూడా మొత్తం కొమ్మలు అంతా లీవ్స్ తీసేసి పెట్టేసుకుంటాం అన్నమాట. ఒక బాక్స్ లాగా నీట్గా ఉంటుంది కదా, ఇంక ఇలా సర్దేసుకుంటున్నాను మొత్తం. అంతేనండి వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.